ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి పెట్రోల్ బంక్ యువకుల పైన హల్చల్ చేసిన తీరు, ఆ విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే అక్కడ ఏం జరిగింది, ఆ యువతి ఎందుకలా ప్రవర్తించింది అన్న కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దీనిపైన దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే అక్కడ వాస్తవానికి ఓ యువతి తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కారు వేసుకొని వచ్చి పెట్రోల్ బంకులోకి అక్కడ వెళ్ళి, అంటే ఏదైతే సిఎన్జి బండి ఉంది అక్కడ గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి అక్కడికి వచ్చింది ఆ యువతి. అయితే ఈ క్రమంలో అక్కడ అంటే సిఎన్జి ఫిల్ చేసే క్రమంలో, ఏ వాహనంలో అయినా సిఎన్జి ఫిల్ చేసే క్రమంలో అక్కడ ఉన్న సిబ్బంది, పెట్రోల్ బంక్లో ఉండే సిబ్బంది ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంది. ఎందుకంటే అవి అందులో సేఫ్టీలో భాగం అనమాట. సేఫ్టీలో భాగంగా తను ఏం తెలియజేశాడంటే, కారులో నుంచి అందరూ బయటికి రండి మేడం అని తెలియజేశాడు. అంటే పెట్రోల్ ఏదైతే సిఎన్జి నింపుతూ ఉంటారో ఈ క్రమంలో కారులో ఎవరు కూర్చోకూడదు. ఎందుకంటే ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినా కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి కూడా వీలుండదు. కాబట్టి కారాన్ని అంటే అలాంటి సిచ్యువేషన్ ఏర్పడకూడదు అన్న కోణంలో అయితే అక్కడి సిబ్బంది, ఏదైతే పెట్రోల్ బంక్ సిబ్బంది ఉందో ఆ సిబ్బంది ఏం చేసింది, ఆ ఉన్నట్టుండి ఆ కారులో నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా అందరూ దిగి పక్కకు నిలబడండి, నేను సిఎన్జి అంటే గ్యాస్ ఫిల్ చేస్తాను అన్న కోణంలో అక్కడ ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బంది చేస్తున్నాడు. అయితే ఈ వ్యవహారం అక్కడ కారులో ఉండే ఒక యువతికి అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ని అలా రోడ్డుపై దిగమనడం ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. నచ్చకపోవడంతో ఇక ఆవేశాలకు గురైన ఆమె ఒక్కసారిగా కార్ దగ్గరికి వెళ్ళి ఆ పెట్రోల్ తీసుకొని వచ్చి అక్కడున్న పెట్రోల్ బంక్ సిబ్బంది పైన మరి ఛాతి పైన గురిపెట్టి మాట్లాడుతూ ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఓల్గా స్క్రీన్ పైన చూస్తూనే ఉన్నాం. అయితే ఆమె అక్కడ ఫస్ట్ అక్కడ కార్ దగ్గర వాళ్ళు కార్లో నుంచి దిగండి మేడం అని తెలియజేశారు. అయితే వాళ్ళందరూ కూడా దిగారు. ఆ క్రమంలో ఆమె కార్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ అంటే అదే ఆ గన్ తీసుకొచ్చి అక్కడ యువకుడి పైన ఛాతి పైన పెట్టింది. అయితే ఆ అనంతరం మళ్ళీ అక్కడ ఉన్నవారు అక్కడ అంటే ఇద్దరిని విడగొట్టడంతో, పెట్రోల్ బంక్ సిబ్బందిని ఇంకా ఆ యువతిని ఇట్లా విడగొట్టడంతో ఇంకా ఆమె మళ్ళీ కారు వైపు వెళ్ళడం మనం గమనించాం. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం పెట్రోల్ బంక్ దగ్గర ఆ వాగ్వాదం జరుగుతోంది. ఏదైతే పెట్రోల్ బంక్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ బాయ్ వచ్చేసి ఆ కారులో నుంచి దిగని అని అనడంతో ఆమె వెళుతోంది, కారు వైపు వెళుతూ ఉంది. ఆ కారు వైపు వెళ్ళి ఇప్పుడు ఆమె గన్ తీసుకొని వస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఆ కారులో ఉన్న అంటే అది లైసెన్స్డ్ గన్నా కాదా అనేది ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆ గన్ను తీసుకొచ్చి చూడొచ్చు మీరు. ఆ బ్లర్ గా ఉన్న ప్రదేశంలో ఆ గన్ను ఉంటుంది. అక్కడే ఆ యువకుడి ఛాతి పైన పెట్టి ఆ యువతి ఎలా ఆ పెట్రోల్ బంక్ సిబ్బంది పైన పెట్టి అక్కడ ఆమె ఎలా హల్చల్ చేస్తుందో మనం ఒక స్క్రీన్ పైన చూడొచ్చు, ఆ విజువల్స్ అన్ని కూడా. అయితే అక్కడే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఆ ఇద్దరిని అంటే ఆమెను కంట్రోల్ చేయడం చూడొచ్చు. కంట్రోల్ చేయగానే మళ్ళీ ఏం తెలియనట్లుగా తిరిగి యథావిధిగా తన కారు వైపు వెళ్ళిపోతూ ఉంది. ఆమె ఆ ప్రదేశాన్ని వీడడానికి హుటాహుటిన అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఈ విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయన్న సంగతి ఆమెకు స్ట్రైక్ అయి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి ఆమె వెళ్ళే ప్రయత్నం చేస్తోంది, మళ్ళీ కారు వైపు తను వెళ్ళిపోతూ ఉంది. అయితే ఈ క్రమంలో అక్కడ జరిగిన గొడవ ఏంటి అంటే, అక్కడ అంటే కారులో సిఎన్జి వేయించుకోవడానికి అంటే గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి అక్కడ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి కారు వేసుకొని అక్కడ పెట్రోల్ బంక్ స్థానికంగా ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో అక్కడ హర్దోయ్ జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ లో గ్యాస్ ఫిల్ చేయించుకోవడానికి వచ్చారు. అయితే ఈ క్రమంలోనే అక్కడ పెట్రోల్ బంక్ సిబ్బంది ఎవరైతే ఉంటారో అక్కడ ఆ బాయ్ వచ్చేసి, మేడం మీరు అందరూ కూడా అందులో కారులో నుంచి బయటికి రావాలి అన్న కోణంలో తెలియజేశాడు. ఎందుకంటే ఇది సేఫ్టీలో భాగం అన్నట్టు. ఎందుకంటే ఆ సమయంలో గ్యాస్ ఫిల్ చేసే సమయంలో అనుకోని ప్రమాదం ఏదైనా సంభవించవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలను అవాయిడ్ చేయడానికి, ప్రమాదాల నుంచి ఇలా వీటన్నిటి స్కిప్ చేయడానికి అని చెప్పేసి అక్కడ ఉన్న సిబ్బంది ముందుగానే హెచ్చరిస్తూ ఉంటుంది, జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఇదే క్రమంలో ఈ కారు వ్యక్తులకు కూడా తెలియజేశాడు అక్కడున్న బాయ్. అయితే ఆ క్రమంలో ఎలా కారు దిగమంటావు, నువ్వు మమ్మల్ని ఎలా కారు దిగమంటావు అన్న కోణంలో అక్కడ గొడవకు దిగారు. అక్కడున్న ఆ పెట్రోల్ ఫిల్ చేసే వ్యక్తి దగ్గర ఇక ఈ గొడవ కాస్త చిలికి వారైనట్లుగా అంటే ఈ వ్యవహారం కాస్త ముదిరింది. ఇంకా అంతలోనే అక్కడే పక్కనే ఉన్న ఆ యువతి తీవ్ర ఆవేశాలకు గురైపోయి ఆ యువతి అయితే తన సొంత కారులో అంటే ఆ కారులో ఉన్న ఒక పెస్టోల్ను, ఒక గన్ను తీసుకొచ్చి అక్కడే ఉన్న ఎవరైతే బాయ్ అక్కడ వాగ్వాదానికి దిగాడో అతని పైన గన్ అతని ఛాతిపై పెట్టి కాల్చి పాడేస్తా అన్నట్లుగా ఆమె మాట్లాడుతున్న తీరు, ఆ వ్యవహరిస్తున్న శైలి ప్రస్తుతం అయితే సోషల్ మీడియా వేదికగా అయితే ఇది తీవ్ర కలకలం రేపుతుంది. ఆ యువతి పైన సోషల్ మీడియా ఎవరైతే వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉంటారో వీళ్ళంతా కూడా ఆవేశాలకు గురవుతూ ఉన్నారు. అయితే ఈ ఘటన ఏమాత్రం సరైనది కాదు.